హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో సంచలనమైనటువంటి మార్పులు చేర్పులు కలయికలు చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ యాక్టర్గా ఇప్పుడు సీఎంగా ఆయన ప్రమోట్ అయినటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా అందరికీ తెలిసినవే. బట్ ఇప్పుడు అసెంబ్లీలో అందరూ కూడా నిన్న మనందరికీ తెలుసు ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ తర్వాత సమావేశాలు జరుగుతున్నాయి, స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి డిఎంకే లీడర్ మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో ఎలా సనాతన ధర్మం మీద విషం చిమ్మారో, ఎలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో మనం చూసాం. బట్ ఇప్పటికీ అదే బలుపుతో, అదే నోటి తుత్తరతో, అదే కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన మళ్ళీ అసెంబ్లీలో అలాంటి సనాతన ధర్మం మీద, సనాతన ధర్మాన్ని అణిచివేయాలి, పూర్తిగా తుదిముట్టించాలి అనేటువంటి వ్యాఖ్యల్ని, ఆలోచన తీరుని ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ అసెంబ్లీ వేదికగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అది కూడా కొత్త సీఎంగా ఉన్నటువంటి విజయ్ ముందు మరి ఆయన ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు, ఆయన ఏమన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைமையில் தேர்தலை சந்திச்சு வென்ற தோழமை இயக்க சட்டமன்ற உறுப்பினருடைய ஆதரவோடு ஆட்சி அமைத்திருக்கக்கூடிய புதிய அரசிற்கும் மாண்பு முதலமைச்சர் அவர்களுக்கும் என்னுடைய வாழ்த்துக்களை நான் மீண்டும் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். ఇక్కడ విజయ్ గారిని చూడొచ్చు, చాలా క్లియర్ గా ఆయన చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసినటువంటి పరిస్థితి. திராவிட முன்னேற்ற கழகத்துடைய தலைமையில் ఇక్కడ ఆయన ఏమన్నారంటే, తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని, ప్రజలను వేరు చేస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని దూరం చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఎవరికి, విజయ్ గారికి చెబుతున్నటువంటి పరిస్థితి. తమిళనాడు ప్రజల్ని హ్యాపీగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, సనాతన ధర్మాన్ని అంటే ప్రజల్ని వేరు చేస్తున్నటువంటి సనాతన ధర్మం నుంచి ప్రజల్ని విముక్తి చేయండి, సనాతన ధర్మాన్ని తుదిముట్టించండి అనేటువంటి వ్యాఖ్యలు ఆయన ఆలోచన తీరుతో విజయ్ గారిని కోరినటువంటి పరిస్థితి. ఆయన చేతులు జోడించి ఏమీ చెప్పలేదు, బట్ దాని అర్థం ఏంటి అనేది ప్రజెంట్ మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. రీసెంట్గా ఆయన గెలిచిన తర్వాత చాలామంది లీడర్స్ ఇంటికి వెళ్ళారు, అందరితో కలిసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఓకే కాకపోతే ఇప్పుడు స్టాలిన్కి సంబంధించినటువంటి భావజాలం, డిఎంకేకి సంబంధించినటువంటి భావజాలం, సనాతన ధర్మాన్ని తుదిముట్టించాలి అనేటువంటి ఆలోచనతో ఈయన ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల వల్లే ఇప్పుడు డిఎంకే పార్టీ ఈ పొజిషన్కి వచ్చింది. అక్కడ ప్రజలు ఆ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టే ఆ పార్టీని, ఆ వ్యక్తులని అక్కడ కంప్లీట్గా అధికారంలోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ అదే తరహా ఇప్పుడు ఆయన కోరటం, మళ్ళీ విజయ్ గారు దానికి సహకరిస్తారా, చేస్తారా, దాని చర్యల ద్వారా చూపిస్తారా అంటే చెప్పలేము డెఫినెట్గా. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు విజయ్ యాక్టర్గా తెలుసు, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జోసెఫ్ విజయ్గా అందరికీ పరిచయం అయినటువంటి పరిస్థితి. అప్పటి వరకు జోసెఫ్ అనేది ఎవరికి కనిపించలే, బట్ ఆయన మాత్రం నేను సెక్యులర్ని అని చెప్తూ ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా చూసాం. అసలు సిసలైనటువంటి సెక్యులర్గా నేను ఎలా పరిపాలన చేస్తానో చూడండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం. బట్ ఇప్పుడు మరి ఈయన వ్యాఖ్యలను ఎలా తీసుకుంటారు? అది కూడా ఆయన కాలేజీ ఫ్రెండ్, ఆయన చాలా సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ కూడా. రీసెంట్గా మనం చూసాం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ డేస్ని కూడా గుర్తు తెచ్చుకుని పలకరించుకున్నటువంటి సందర్భం, దాని మీద స్పీచ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా చూసాం, ఇదే స్పీచ్. అలాంటి మరి స్నేహితుడి కోరికని మళ్ళీ విజయ్ గారు కూడా తీసుకుంటారా? తీసుకుంటే అదే పార్టీకి ఏ పరిస్థితి అయితే వచ్చిందో అదే పరిస్థితి అవుతుందా అనేది కూడా చూడాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా గతంలో ఇదే వ్యాఖ్యల్ని ఆయన చాలా బలంగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. అలాగే ఇక్కడ స్టాలిన్ కావచ్చు, లేదా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ మీ తాత వల్లే కాల, మీ తండ్రి వల్ల అంతకన్నా కాల, నువ్వే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు సనాతన ధర్మాన్ని టచ్ చేస్తే. మళ్ళీ ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి ఆలోచన ఉంటే
ఇంకా దాన్ని మడిచి ఎక్కడన్నా పెట్టుకోవాలి తప్ప మళ్ళీ ప్రజల్లోకి వచ్చి సనాతన ధర్మాన్ని వైరస్ లాగా ఇంకొకలాగా దాన్ని తుదిముట్టించాలనేటువంటి ఆలోచన ఉంటే ప్రత్యేకించి ఏం చేయలేవు. నీ కర్మ నిన్ను ఎలాగ వదిలిపెట్టదని చెప్పి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్గా మీకు తెలుసు కాబట్టి ప్రత్యేకించి మనం దాని గురించి ఆయనకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మాన్ని తుదిముట్టించాలి అనేటువంటి ప్రతిసారి మీ పతనాన్ని మీరే దగ్గరగా తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చెప్పానుగా, మీ తాతల వల్లే అవ్వలేదు, మీరు లేదా ఇంకొకళ్ళు వచ్చి ఏమీ చేయలేరు సనాతన ధర్మాన్ని అనేది మాత్రం చాలా బలంగా గుర్తుపెట్టుకుంటే మంచిది.